ఏమి నటిస్తున్నావు పిల్ల? నటించడం ఏంటి? చాలు చాలు, నేను ఈ అబ్బాయికి మొత్తం చెప్పేశాను. ఇక నువ్వు ఎంత నటించినా ఉపయోగం లేదు. ఏంటి చెల్లి, చెమటలు పడుతున్నాయా? ఊహించని సంఘటన కళ్ళ ముందు కనిపిస్తే ఇలాగే ఉంటుందిలే. తుడుచుకో. నేను నీకు ముందు నుంచి చెప్తున్నాను కదా సీనయ్య, ఇది మాయలాడి మనల్ని విడగొట్టడానికే వచ్చిందని. ఇది మీ మాస్టర్ కూతురు కాదు, ఆ భువనేశ్వరి చిన్న కూతురు. ఆ సుప్రియ చెల్లెలు. తన అక్క చావుకి కారణం మనం అనుకుని మన మీద పగ తీర్చుకోవడానికి వచ్చిందంట. ఆ మాట అదే నాకు చెప్పింది. పెద్ద జాతు సీనయ్య ఇది. నిన్ను నన్ను విడదీయటానికి, నీకు దగ్గరవ్వటానికి ఎన్నెన్ని నాటకాలాడిందో తెలుసా? కావాలని చెయ్యి కోసుకుంది. నాన్న గుర్తొచ్చాడని నాటకాలాడుతూ నీ దగ్గర గారాలిపోయింది. నువ్వు కూడా దీని మాయలో పడి నన్ను అపార్థం చేసుకున్నావు. నన్ను దూరంగా పెట్టావు సీనయ్య. ఊరుకోమ్మా, అనవసరంగా నువ్వెందుకు ఏడుస్తావు? బాబుకు విషయం అర్థమైంది కదా. ఏం చేయాలో ఇప్పుడు బాబే నిర్ణయిస్తాడు. విష్ణు గారు, వీళ్ల మాటలు నమ్మకండి. ఇందులో ఏదో మోసం ఉంది. ఆ రోజు అక్కడ మా నాన్నగారు కన్నుమూస్తూ నన్ను మీ చేతుల్లో పెట్టారు కదా. నేను అలివేలు కాకపోతే ఆయన అప్పుడే చెప్పేవారు కదా. అంతెందుకు, ఇన్సూరెన్స్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా నా ఫింగర్ ప్రింట్స్ అన్నీ మ్యాచ్ అయ్యాయి కదా. నేనే అలివేలు అనడానికి ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలండి? అక్కకి మొదటి నుంచి నా మీద అయిష్టంగానే ఉంది. నేను ఇక్కడ ఉండటం ఆమెకు అసలు ఇష్టం లేదు. అందుకే మా మావయ్యని మేనేజ్ చేసి ఈ డ్రామా అంతా ఆడుతుంది. కావాలంటే మా నాన్న మీద ఇంకా నటించింది చాలు. నాకు మొత్తం పిక్చర్ అర్థమైంది. ఎవరు నువ్వు? మాతో నీకేంటి పని? ఏ లక్ష్యంతో నువ్వు మా దగ్గరికి వచ్చావు? మాస్టర్ గారు అసలు కూతుర్ని ఏం చేశావు? అలివేలు ఎక్కడుంది? మర్యాదగా చెప్పు, లేదంటే ఇప్పటి వరకు నాలో ఉన్న మంచితనాన్ని మాత్రమే చూసావు. ఇప్పుడు నేను కన్నెర్ర చేస్తే ఎలా ఉంటుందో చూడాల్సి వస్తుంది. కమ్ ఆన్, స్పీక్ అవుట్. ఏంది? మొత్తం సీన్ రివర్స్ అయింది. ఇక్కడి నుంచి వెళ్ళిపోయే టైం వచ్చేసింది. ఏదైతే అదైంది. ఓపెన్ అయిపోదాం. ఏంటి ఆలోచిస్తున్నావు? మళ్ళీ నన్ను మాయ చేయడానికి కొత్త నాటకం ఆలోచిస్తున్నావా? నువ్వు ఇప్పుడు నిజం చెప్పకపోతే ఇక్కడి నుంచి నువ్వు కదలవు. మాట్లాడు. ఇంకా ఏం మాట్లాడుతుంది సీనయ్య? ఒక్కసారిగా గొంతు మూగబోయినట్టుంది. దీన్ని ఊరికే వదిలేదు సీనయ్య. మాట్లాడు. నీ నోటితో నువ్వు నిజం చెప్తావా, లేదంటే నా చేతుల్లో చేస్తావా?
ముందు ఆ గన్ను దించండి. అమ్మా పద్మావతి, నీకో దండం. నువ్వు చెప్పమన్నట్టే పూసగుచ్చినట్టు ఈ బాబుకు చెప్పాను. మరి ఈ బాబు ఇంత క్రూరంగా ప్రవర్తిస్తాడు అనుకోలేదు. వద్దమ్మా, నేను నిజం చెప్పేస్తాను. ఏం నిజమండి? నువ్వు చెప్పమన్నదేనమ్మా. బాబు, అసలేం జరిగిందంటే ఈ పద్మావతి నాకు ఫోన్ చేసి మా అలివేలు మూలంగా నువ్వు తనకు దూరం అవుతున్నావని, మా అలివేలుని ఇంటి నుంచి పంపించేయాలని అందుకు నన్ను సహాయం కోరింది. నేనైతే మీకు బాగా తెలుసు కదా, నేను చెప్తే మీరు వింటారని నన్ను బతిమలాడింది. ముందు నేను ఒప్పుకోలేదు, కానీ ఈ పద్మావతి వాలకం చూస్తుంటే నన్నడిగినట్టే, నన్ను ఇక్కడికి తీసుకొచ్చినట్టే ఇంకెవరినైనా తీసుకొచ్చి ఇంత రచ్చ చేస్తుందని అనుమానం వచ్చింది. అందుకే నేనొచ్చి ఈ పద్మావతి పథకం మీకు అర్థమయ్యేలా చెప్తే బాగుంటుందని వచ్చాను. మీకు మధ్య ఏముందో నాకు తెలియదు, కానీ మా అలివేలు మాత్రం అమాయకురాలు, తండ్రి లేని పిల్ల. దానికి మాత్రం అన్యాయం చేయకండి బాబు. అబద్ధం. ఏంటండి ఇలా మారిపోయారు? ఎందుకండి ఇలా మాట మారుస్తున్నారు? దీన్ని చూసి భయపడుతున్నారా? ఇది మిమ్మల్ని ఏం చేయలేదు. ఏదైనా తేడా వస్తే మా సీనయ్య చూసుకుంటాడు, మీరు భయపడకండి. ఇప్పుడు చెప్పింది అబద్ధమని ఈ రాక్షసికి భయపడి చెప్తున్నానని చెప్పండి. అవునా అమ్మా, అలా చెప్పమంటావా? సరే, నేను మా అలివేలుకు భయపడే ఇదంతా చెప్పాను. మీరు మాత్రం ముందు చెప్పిందే ఖాయం చేసుకోండి. పద్మావతి ఉత్తమరాలు, మా అలివేలు మోసగత్తె. సరేనా పద్మావతి? ప్లీజ్ అండి, అనవసరంగా మా మధ్య గొడవ పెట్టకండి. ఇప్పటికే సీనయ్య నా మీద కోపంగా ఉన్నాడు. ఇప్పుడు మీరు అది ద్వేషంగా మార్చకండి. మీకు దండం పెడతాను, మీ కాళ్ళు పట్టుకుంటాను. అసలు జరిగింది చెప్పండి. సీనయ్య, నన్ను నమ్ము సీనయ్య. నేను ఎలాంటి దాన్ని నీకు తెలుసు కదా. నేను నీకు అబద్ధం చెప్తానా? ఈయనకి ఏమైందో తెలీదు. సీనయ్య, ఉన్నట్టుండి ఈయన మాట మార్చారు. ఇదిగో ఈ దయ్యమే భయపెట్టుంటుంది. నన్ను నమ్ము సీనయ్య, నన్ను నమ్ము. సరే బాబు, నేను వెళ్ళొస్తాను. మా అమ్మాయి మాత్రం జాగ్రత్త. వస్తానమ్మా. ఆగండి. ఇదంతా పద్మావతి మీ చేత చెప్పించిందనడానికి సాక్ష్యం ఏంటి? నేను మీ మాటలు మాత్రమే ఎందుకు నమ్మాలి? నిజమే బాబు, మీరున్న పరిస్థితుల్లో నమ్మలేరు. కానీ మీరు నమ్మడానికి
మిమ్మల్ని నమ్మించడానికి నా దగ్గర విలువైన సాక్ష్యమే ఉంది. ఇదిగోండి బాబు, నేను ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడినందుకు ప్రతిఫలంగా పద్మావతి నాకు ఇచ్చిన బహుమతి. సీనయ్య, ఇది ఇది నువ్వు దాని పుట్టినరోజుకి ఇచ్చిన బహుమతి. నేనెలా ఇస్తాను? మరి నా దగ్గరికి ఎలా వచ్చిందమ్మా? రెక్కలు కట్టుకొని వచ్చిందా? బాబు, కొంచెం పద్మావతిని ఎక్కడైనా చూపించండి, నేను వస్తాను. ఉంటానమ్మా అలివేలు. మీ చైన్ మీ దగ్గరే ఉంచుకోండి. సీనయ్య, సీనయ్య, ఇంకా నువ్వేం మాట్లాడాల్సిన అవసరం లేదు. అది కాదు సీనయ్య, నేను చెప్పేది విను. ప్లీజ్. ఐఎమ్ సారీ అండి, జరిగిన దానికి. ప్లీజ్ విష్ణు గారు, నేను అర్థం చేసుకోగలను. అక్కకి మీరంటే ప్రాణం. అందుకే మీకు తనెక్కడ దూరం అవుతుందో అన్న భయంతో ఇలా బిహేవ్ చేస్తుంది. మీరు తనని చూసుకోండి. థ్యాంక్స్ అండి. ఓరి నాయనో, ఇదేం ట్విస్ట్ రా బాబు. ఈ మావయ్య ఎందుకు వచ్చినట్టు? నా గురించి ఎందుకు నిజం చెప్పాడు? అంతలోనే ప్లేట్ మార్చి చెప్పిన నిజం నిజం కాదు, అబద్ధమని ఎందుకు చెప్పాడు? అసలేం జరుగుతోంది ఇక్కడ? బుర్ర పగిలిపోతుంది. అవునా? బుర్ర పగిలిపోతుందా? హా, అసలు జరిగిందేంటో నేను చెప్పనా? నువ్వా? ఎస్, నేనే. జరిగిన సీన్కి కర్త కర్మ క్రియ మొత్తం నేనే. అసలు మావయ్య ఇక్కడికి నీ గురించి చెప్పడానికే వచ్చారు. పద్మావతి విష్ణుని పిలవడానికి వెళ్ళింది. అప్పుడు మావయ్య, శంకర మావయ్య. అమ్మా అలివేలు, ఎలా ఉన్నావు తల్లి? నేను సరే మావయ్య, నువ్వేంటిక్కడ? అమ్మా, ఇక్కడ నీ పేరు పెట్టుకుని నువ్వే అని నమ్మించి ఒక అమ్మాయి ఉంటుంది. అది పెద్ద డేంజర్ పిల్ల. నన్ను మీ అత్తనే చంపుతానని బెదిరించింది కూడా. అందుకే ఆ పిల్ల గురించి విష్ణుబాబుకి నిజం చెప్పి తన్ని బయటికి గెంటించడానికి పద్మావతి నన్ను తీసుకొచ్చిందమ్మా. మరి విష్ణు గారితో అంతా చెప్పారా? ఇంకా లేదమ్మా. బతికించారు. చెప్పొద్దు మావయ్య. అదేంటమ్మా? అవును మావయ్య, అసలు దొంగలెవరో నేను చెప్తాను. విష్ణు గారు వచ్చి అడగగానే నేను చెప్పమన్నట్టు చెప్పు. నమ్మకపోతే? ఒక నిమిషం ఉండు. ఇదిగో, తన నీకు ఇచ్చినట్టు క్రియేట్ చేయి. ఓకే? ఓకే. అది జరిగింది. అమ్మా, ఇందాకటి నుంచి ఏం జరిగిందో అర్థం కాక మెంటల్ ఎక్కిపోయింది. నువ్వు సమయానికి వచ్చి నన్ను సేవ్ చేసి ఉండకపోతే నేను ఈ పాటికి ఇంటి బయట ఉండేదాన్ని. మన ప్లాన్ మొత్తం బెడిసికొట్టేది. చెడు మీద యుద్ధం చేయాలనుకుంటున్న మంచికి పరిస్థితులన్నీ వాటంతటవే అనుకూలంగా మారిపోతాయి. నా కోరికొక్కటే,
మా నాన్న ప్రాణాలు పోవడానికి కారణమైన ఈ పద్మావతి విష్ణువులు మాత్రం సుఖంగా ఉండడానికి వీల్లేదు. అంతే. అసలేమైంది పద్మావతి? ఏంటి నీ ప్రాబ్లం? ఏం ఆలోచిస్తున్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? చెప్పు. నీలో ఇంత మార్పు వస్తుందని, నువ్వింత కన్నింగా ఆలోచిస్తావని నేను ఊహించలేదు. నీలో ఆ మృదుత్వం, సున్నితత్వం ఇవన్నీ ఏమైపోయాయి? ఒకప్పుడు ఎలా ఉండేదానివి, ఇప్పుడు ఎలా ఉంటున్నావు? ఇన్ని నాటకాలు, డ్రామాలు, ఇన్ని కట్టుకథలు సృష్టించాల్సిన అవసరం నీకేంటి? అరే అరే, పాపం అలివేలు మన వల్ల కన్న తండ్రిని పోగొట్టుకుని ఎవరూ లేని అనాథలా నిలబడింది. వాళ్ళ నాన్నగారు మనకి దేవుడు కూడా చేయలేని సాయం, త్యాగం చేశారు. అలాంటి దేవుడి కూతురికి చిన్న సాయంగా ఒక అకామిడేషన్ ఇస్తే నువ్వెందుకు ఓర్చుకోలేకపోతున్నావు? ఆ అమాయకురాలి మీద ఎందుకింత కక్ష పెంచుకుంటున్నావు? చేసిన సాయాన్ని మర్చిపోయి ఒక స్వార్థపరురాలిగా ఎందుకు నిలబడుతున్నావు? తప్పు పద్మావతి, నువ్వు చేస్తుంది చాలా తప్పు. మహాపాపం. అలా మౌనంగా ఉంటే కాదు పద్మావతి. నాకు సమాధానం కావాలి. నీ మనసులో ఉన్నదేంటో నాకు తెలియాలి. అరే మాట్లాడు పద్మావతి. నాకు సమాధానం కావాలని చెప్తున్నాను కదా. ఏం మాట్లాడమంటావు? ఏం మాట్లాడమంటావు? చెప్పు సీనయ్య, నీకు నా నుండి ఏ సమాధానం కావాలి? సరే మాట్లాడతాను, సమాధానం చెప్తాను. అంతకంటే ముందు నీ నుండి నాకు రావాల్సిన సమాధానం కావాలి. నువ్వు చెప్పు. నేను మారాను, నేను ఓర్చుకోలేకపోతున్నాను, నిన్ను స్వార్థపరురాల్ని అన్నావు కదా. అవును, నేను మారాను. ఎందుకు మారాను? ఒకప్పుడు నేనంటే, నా మాట అంటే ప్రాణం పెట్టిన నా సీనయ్య ఇప్పుడు నేను మాట్లాడితే తప్పుపడుతున్నాడు. నన్ను చూస్తే కోప్పడుతున్నాడు. ఎందుకు? సరే, నేను ఓర్చుకోలేకపోతున్నాను అన్నావు కదా. ఏ ఆడపిల్లైనా తను ప్రేమించేవాడు, తన మెళ్ళో తాళి కట్టబోయేవాడు తనకన్నా ఎక్కువగా మరో ఆడదానికి పిలిపిస్తుంటే, తనకన్నా ఎక్కువగా మరో ఆడదానికి గౌరవం, ప్రేమ పంచుతుంటే పోర్చుకోగలుగుతుందా? నన్ను స్వార్థపరురాల్ని అన్నావు. ఏ తప్పేంటి? నాకు స్వార్థం ఉంటే తప్పేంటి? నువ్వు నాకే కావాలి, నాతోనే ఉండాలి, నన్నే చూడాలి, నన్నే నీ ప్రపంచం, ప్రాణం అనుకోవాలని అనుకోవడంలో తప్పేంటి? అది నా హక్కు కాదా? అది కాదు పద్మావతి. మాట్లాడమన్నావు కదా సీనయ్య, మాట్లాడి. నేనెప్పుడైనా నీ మాటకెదురు చెప్పానా? నీకు ఎదురుగా నిలబడి పల్లెత్తు మాట అన్నానా? నేను అమ్మా నాన్న లేని అనాథని సీనయ్య. అమ్మని నాన్నని నీలోని చూసుకుంటూ నీ నీడలో నా జీవితం గడిపేయాలని, నా చివరి శ్వాస నీ బొడిలో వదిలేయాలని కోరిక తప్ప ఏ రోజైనా ఏదైనా కావాలని నిన్ను ఇబ్బంది పెట్టానా సీనయ్య?
నేనంటే నీకు ఎందుకంత చిన్న చూపు సీనయ్య? నేను తెలిసి గాని తెలియక గాని నీ విషయంలో ఏ తప్పు చేయలేదు కదా. మరి నన్ను ఎందుకు ఇంతలా బాధ పెడుతున్నావు? నేనెప్పుడైనా నీకు అబద్ధం చెప్పానా? అప్పుడు అంతే. మీ అమ్మగారి విషయంలో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా చెప్పినా నా మాటను తప్పు పట్టావు. కాని చివరికి నా మాట నిజమైంది. ఆ తర్వాత ఆ భరత్ అమాయకంగా నటిస్తూ నన్ను చిత్రవద చేస్తున్నాడని గుండెలు బాదుకొని చెప్పినా నీ తమ్ముణ్ణి వెనకేసుకొచ్చావు. సరే, అవన్నీ దాటుకొని అందరికీ దూరంగా ఓ కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామనుకుని వస్తే ఆ మాయలేడిని తెచ్చి నా నెత్తిన పెట్టావు. ఇది నేను భరించలేకపోతున్నాను. ఈ బరువుని నేను మోయలేకపోతున్నాను. వచ్చింది సాధు జంతువు కాదు, మేక చర్మం కప్పుకున్న పులి అని. మన మధ్య ఉన్న బంధాన్ని మింగేయటానికే వచ్చిన పెద్ద వైరస్ అని ఎంత చెప్పినా ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావో నాకు అర్థం కావట్లేదు. నీకు నేను కావాలా, అలివేలు కావాలా? ఎవరు కావాలి?